రోడ్డు ఊరి మధ్యలోంచి పోతుంది అని చెప్పేసి మొదట్లో అందరూ భావించారు. కానీ దాని బైపాస్ వచ్చిందా రాలేదా అని ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుతున్నా. నేషనల్ హైవే మనకు వచ్చింది. ఈ రోజు నంద్యాల నుంచి హైదరాబాద్ కూడా నేషనల్ హైవే తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరి ఎంపీ గారి సహకారంతో నంద్యాల నుంచి తిరుపతికి కూడా నేరుగా ట్రైన్ వేసినటువంటి చరిత్ర ఈ రోజు మనది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం పూర్తిగా శిథిలావస్థకి చేరి, ఎందుకంటే ఎంతో మంది మన వాళ్ళు పెళ్లిళ్ళు అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపంలో చేసింటారు. పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలతోటి ఏసీ కళ్యాణ మండపం కడుతున్నామని చెప్పేసి ఈ రోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడతో ఆపుతున్నామా? లేదు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి నెలలో 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేయబోతున్నామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాం. మరి ఇక్కడతో ఆపుతామా? లేదు. పోయిన సంవత్సరం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, ఈ ఏడాది నర్సింగ్ కాలేజ్ తీసుకురాబోతున్నాం నంద్యాలకి అని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. మరి ఇక్కడతో ఆపుతామా అంటే కాదు. ఊర్లకు అన్ని దానికి నీటి సమస్య తీర్చాలి అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మొన్న వెలుగొండ నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, ఈ రోజు గోరకల్ నుంచి నీళ్లు తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ 174 కోట్ల రూపాయలతోటి కొత్త ప్రాజెక్టు శాంక్షన్ చేయించినామని చెప్పేసి ఆ పనులు కూడా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క హైవే పనులు కూడా మన ఎలక్షన్లు అయిపోయిన వెంటనే నేషనల్ హైవే పనులు కూడా మొదలు కాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు రోడ్లు డ్రైన్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మేము మీ అందరికీ మాటిస్తున్నాం, ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఈ డ్రైనేజ్ సమస్య పూర్తిగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాం. ఎన్ని కోట్లైనా సరే దాన్ని ఖర్చు పెట్టి గోస్పాడు మండల హెడ్ క్వార్టర్ ఏ రకంగా తయారు చేయాలో ఆ రకంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ రోజు స్కూళ్ళని బాగు చేసినాం, ఈ రోజు మన ఎస్సీ కాలనీలో రోడ్లు వేసినాం, బీసీ మన జగనన్న కాలనీలో రోడ్లు వేసినాం. రేపు పొద్దున మిగతావన్నీ కూడా చేసి మీ అందరికి కూడా మంచి రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు వేసి చూపిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, మార్కెట్ కి ఒక ప్లేస్ కావాలని చెప్పేసి మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తుంది తల్లి, మనం ఒక చోట కొత్తగా సొంత ఏర్పాటు చేసుకుందాం, కొత్త మార్కెట్ ఏర్పాటు చేసుకునే బాధ్యత మేము చేసుకుంటాము, ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, మరి యాలూరుకు పోయే రోడ్డు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ యాలూరుకు పోయే రోడ్డు పరిష్కారానికి కూడా మీ అందరికి కూడా మాటిస్తానని చెప్పేసి కూడా మనకి ట్రాఫిక్ సమస్య లేకుండా తీర్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. మన గుర్తు మరి మే 11వ తేదీన 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కండి. 5 సంవత్సరాల పాటు జగనన్న ప్రభుత్వంలో మా హయాంలో మీరందరూ కూడా ఫ్యాన్ కింద ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించారు, మీ బిడ్డలాగా మీ అన్నలాగా మీ తమ్ముడిలాగా మాకు ఒక అవకాశం ఇచ్చారు, మరొక అవకాశం కల్పించండి. నంద్యాల నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాని నెంబర్ 1 జిల్లాగా నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేసుకున్నాం. అలాగే గోస్పాడు మండల హెడ్ క్వార్టర్ ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2004లో ప్రహ్లాద్ అన్న మేము ఎమ్మెల్యే మన శిల్పామోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 10 రోజులు హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది నీళ్ళ కోసమని. 2004 కన్నా మీకు తెలుసు మనకు పంటలు లేవు, వర్షాలు లేవు. 2004 తర్వాత మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ వస్తేనే మనకు మంచి పంటలు పండడము మళ్ళీ వచ్చినాయి. బట్ మనకు నీళ్లు కావాలంటే మనకు పోతిరెడ్డిపాలెం నుంచి నీళ్లు కావాలి. కానీ పోతిరెడ్డిపాలెంలో తెలుగుదేశం గవర్నమెంట్లో మనకు ఒక జీవో రిలీజ్ చేసి దాదాపు 254 లెవెల్ వరకు మనకు నీళ్లు ఉండాలి. కానీ చంద్రబాబు ఏం చేసినంటే దానికి 2 జీవో తీసేసి మనకు నీళ్ళు లేకుండా చేసే రాయలసీమ పోతుంది. మనకి 11,000 క్యూసెక్లు మాత్రమే మనకు వచ్చేది. ఆ 11,000 క్యూసెక్ నుంచి 25,000 క్యూసెక్లు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ దాన్ని 80,000 క్యూసెక్లు చేసే నాయకుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అది కూడా కోట్లు వేసి పెండింగ్ పెట్టినారు. కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, వ్యవసాయం దండగనే నాయకుడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం పండగని చూపించే నాయకులు మన వైఎస్ఆర్ గవర్నమెంట్.